నా వీడియో ఎంతమంది చూస్తారో నాకు తెలియదు. చూసే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, బెట్టింగ్ యాప్ చూడకు మాత్రం పోకండి. ఆడవాడు ఆ వీడియోలు బాగా చూశాను నేను. వాడేమో కోట్లు సంపాదించిన, లక్షలు సంపాదించిన, కుమ్మరికి పేరు వచ్చాడు. ఒకడేమో నోట్లు ఇచ్చేసాడు. ఈ అమ్మ ఏంది యాప్లు ప్రమోట్ చేస్తే ఏమవుతా? ఆడు ఆడపోవడం మీ ఇష్టమా? అరే మిమ్మల్ని నమ్మే గారా మేము పెట్టుకున్నది? మీరు మా వాళ్ళు నాకు నచ్చిన వాళ్ళని కదరా? మీరు చెప్తుంటే నిజం అనుకుంటే కదా మేము ఏమన్నా? నేను ఇప్పటిదాకా ఎవరికి ఉపయోగపడలేదు. నా లెక్క ఎవరు జరగొద్దంటే నువ్వు వీడియో తీసి పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా వీడియో ఎంతమంది చూస్తారో నాకు తెలియదు. చూసే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, బెట్టింగ్ యాప్ చూడకు మాత్రం పోకండి. దానితో నా కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది. ఇక్కడ చాలా కోల్పోయాను. మొదట్లో బాగానే వచ్చినాయి. పైసలు వచ్చినప్పుడు చాలా మంది వచ్చారు నా దగ్గరికి. ఎన్నో దావతులు గీవతులు అన్నీ చేసుకున్నాం. తర్వాత పోవడం మొదలైంది. నేనప్పుడు ఆపలేదు. నేను ఆశ రావదు కదా మనిషికి. నా పిల్లం నగలు తాకట్టు పెట్టి తెచ్చిన పైసలు, నా బిడ్డకు ఫీజు కడదాం అనుకున్న పైసలు, మా అమ్మ బీమా కట్టుకునే పైసలు అన్ని పెట్టిగా పెట్టా. నేను చేసే బిజినెస్ కూడా లాస్ అయింది. అయినా ఆశ రావలే. వస్తాయి వస్తాయి వస్తాయి. ఒక్క మ్యాచ్ అనుకుంటా. ఒక్క మ్యాచ్ కాదు, నా జీవితం అమ్మాయింది. ఒక్క చూపించుకోలేకపోతున్నా. పోతాడికి ఆ పిల్లకి జ్వరం వస్తే చూపించుకోనికి పైసలు లేక అడ్డమైన అడగాల్సి వచ్చింది. చూడండి, పెరిగి చోట యాప్లు నమ్మకూరి ఎంత తొందరగా పైసలు సంపాదించాలని చెప్పి ఈ చోటి మోసాలకు గురి ఆడవాడు ఆ వీడియోలు బాగా చూశాను నేను. వాడేమో కోట్లు సంపాదించిన, లక్షలు సంపాదించిన, కుమ్మరికి పేరు వచ్చాడు. ఒకడేమో నోట్లు ఇచ్చేసాడు. ఈ అమ్మ అడుగురు గారా మీరంతా? బెట్టింగ్ యాప్ల కంటే మీరే ఎక్కువ వాడుకుర్రా మనోడు. ఏంది యాప్లు ప్రమోట్ చేస్తే ఏమవుతా? ఆడు ఆడపోవడం మీ ఇష్టమా? అరే మిమ్మల్ని నమ్మే గారా మేము పెట్టుకున్నది? మీరు మా వాళ్ళు నాకు నచ్చిన వాళ్ళని కదరా? మీరు చెప్తుంటే నిజం అనుకుంటే కదా మేము ఏమన్నా? మిమ్మల్ని నమ్మొద్దు, మమ్మల్ని నమ్ముతారని మళ్ళీ రివర్స్. మీరు నమ్మొద్దు అన్నప్పుడు మిమ్మల్ని నమ్ముకున్నాడు ఎందుకు యాప్లు ప్రమోట్ చేశాడు? లక్షల కోట్లు మీరు సంపాదలేదా? ఎందుకు చూపించారు ఆ వీడియోలు? అలా చూపించదు కదా. ఇప్పుడేమో ప్రతోడు మీది తప్పు అంటున్నాడు. ఒకరికడ చెప్పుకుంటే మళ్ళీ నాదే తప్పు అంటాడు. నేను చేసినటువంటి తప్పులు మీరు చేయకూడదు. తప్పు నాదే. ఎవడు చెప్పుకునే తప్పు నాదే అంటాడు. ఆశ మనిషికి రావదు కదా, తొందరగా సంపాదిద్దామని. నా భార్య పిల్లలకు ఒకటే చెప్తున్నా, నన్ను క్షమించుర్రి. మీకు ఏం చేయలేకపోతున్నా. ఎన్నో చేద్దాం అనుకున్నా కానీ ఇసోటి బెట్టి గూపులో వాడిపోయి ఏం చేయలేకపోతున్నా. నన్ను క్షమించుర్రమ్మా మీరు.